మళ్ళీ 6th క్లాస్ వేస్తాం అంటే 5th వరకు మనం ఇద్దరు ఒక టీచర్ ఇంకొక టీచర్ అలా ఇంకొక ప్రతి ఇది కడగాలి. ఎందుకంటే మనం చేతులు మట్టిలో అక్కడ ఇక్కడ పెడతాం కదా, బ్యాడ్ బ్యాక్టీరియా గోర్లలో బ్లాక్ ఉంటుంది చూడండి. మళ్ళీ మనం ఏం చేస్తాము, నోట్లో చేయబెట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా మన నోట్లోకి వెళ్తాయి. అవునా? లేకపోతే ఏమైతే మనకి అంటే టాయిలెట్ దొరకడం, జ్వరాలు వస్తాయి. అవునా కదా? సో మంచిగా వాష్ చేసుకోవాలి. రోజు మార్నింగ్ చేసి ఫస్ట్ బ్రష్ చేసి స్నానం చేసి చాలా ఇంపార్టెంట్ కదా మీకు ఉన్నది. ఇందులో మీరు బయటకు వచ్చిందంటే ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇంకా మీ ఇష్టం. మీరు ఏమైతే కళలు కడుతున్నారో, మీరు ఏదైతే లక్ష్యం ఉందో ఏమనుకుంటున్నారు కదా, నేను డాక్టర్ అవుతా, నేను టీచర్ అవుతా, లేక పోలీస్ అవుతా, ఐఏఎస్, ఐపీఎస్ మీ కదా. అది పూర్తి చేసుకోవాలంటే ఫస్ట్ మెట్టు ఇది. ఈ మెట్టు నుండి మనం సవ్యంగా బయటపడాలంటే మీరు రెగ్యులర్గా రావాలి, రెగ్యులర్ క్లాసెస్ వినాలి. మీ డౌట్స్ ఉంటే అదే రోజు టీచర్ని అడగాలి. మొహమాట పడొద్దు. మొహమాట ఏంటది? ఇవాళ మెనూ ఏంటి? ఇవాళ మెనూ ఏంటండి? కానీ ఇక్కడ పిల్లలు ఎగ్ తింటలేరు మేడం. ప్రాబ్లం ఏమవుతుందంటే ఎగ్ వేరే చేస్తే తింటలేరు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా మంచిగా తింటారు మేడం. బాగుంటుంది. కాకపోతే మెనూ ప్రకారం మూత పెట్టేసి లేదు మేడం, బయటకి పెట్టి ఇది మామూలుగా సాంబార్ చేస్తారు. కానీ పిల్లల స్మెల్ కొంచెం వస్తుందంటే ఇట్లా ఈ వర్షం రెయిన్ ఉంది కదా మేడం, ఇట్లా వేడి ఉంటుందని ఇట్లా చేస్తారు. అన్ని వాళ్ళకి ఎన్ని మీరు తింటారా? రోజు ఒకరు ఎవరన్నా టీచర్లు ఎవరన్నా ఒకరు తినాలి. ఎందుకంటే వాళ్ళకి పెట్టే ముందు మనము మీరు కూడా తింటారా? ఓకే, ఏం లేదు, మనకు మెనూ ఒకటి ఉంది. ఆ మెనూ ఫాలో కావాలి. ఎందుకంటే మీకు తెలుసు మన గ్రామీణ ప్రాంతాల పిల్లలే మనకు వస్తారు. వాళ్ళకు ప్రాపర్గా టైమ్లీ న్యూట్రిషన్ పర్పస్ పోషకాలు టైంకి అందాలి అనే ఉద్దేశంగా మెనూ పెట్టిండ్రు. ఆ మెనూ ప్రకారం మనం పెట్టాల్సింది అట్లా. సో దాంట్లో ఏం డిఫరెన్స్ రాకుండా చూసుకోండి. మీవే బార్డర్ రోజు రావడం ఇంపార్టెంట్ కదా. 10th స్టాండర్డ్ 8th 9th. సో 8th 9th వాళ్ళు రెగ్యులర్గా వచ్చినట్టయితే అదే స్టాండర్డ్స్ మనకు 10th వస్తాయి. 10th ఈజీ అవుతుంది. సో రెగ్యులర్గా రావాలి. రెగ్యులర్ ఓకే. ప్రాబ్లమ్స్ ఇస్తాయి, ప్రాక్టీస్, పేరెంట్స్ సాయం. ఓకే, మంచి అయితే ఉన్నది వాటి కోసం మీరు కోపం వచ్చి టేబుల్ ఎక్కకండి అంటున్నాను. ఎట్లా వచ్చిందా? నాకు మ్యాథ్స్ అంటే టీచర్స్ శ్రద్ధ పెడితే ఖచ్చితంగా పిల్లలు సాటిస్ఫై అవుతారు. రెగ్యులర్ విజిట్లో భాగంగా ఇవాళ జాబితాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని పంచాయత్ సెక్రటరీ అండ్ మల్టీపర్పస్ అట్లాగే
ఆశా వర్కర్స్, హెల్త్ స్టాఫ్, అట్లాగే మన హెడ్ మాస్టర్స్, అంగన్వాడీలందరినీ కూడా తీసుకొని గ్రామం అంతా కూడా తిరగడం జరిగింది. ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దయచేసి అందరూ జాబితా పూరే కాదు, మండలంలోని ప్రతి ఒక్కరూ కూడా వారు శుభ్రంగా ఉండి వారి ఇంటి చుట్టూ పరిసరాలన్నీ కూడా నీటి నిల్వలు లేకుండా, దోమలు విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని కోరుతున్నాను. విజిట్లో భాగంగా అంగన్వాడీని సందర్శించడం జరిగింది. అట్లాగే మన జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్లో కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న మధ్యాహ్న భోజనం కూడా పరిశీలించడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా 100% వాళ్ళ క్వాలిటీ నాణ్యత బాగుంది. కొంత అమ్మాదర్శ పాఠశాల పనిలో కొంత చిన్న క్వాలిటీ మిస్ అయింది. సో అది దగ్గర నుండి చేయిస్తాం మేము. అందరినీ కూడా ఫైనల్గా కోరేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ 1-2 మాసాలు వర్షాకాలం దృష్ట్యా అందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాళ్ళు కూడా కాచిన నీరు తాగాలి, అట్లాగే వేడి ఆహారాన్ని తినాలి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళ కుటుంబాలందరూ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి.